చూడండి రైతు మిత్రులారా, ఈరోజు మల్టీప్లెక్స్ జనరల్ లిక్విడ్ మైక్రో న్యూట్రియంట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ను తీసుకురావడం జరిగింది. చూడండి మిత్రులారా, మనము దీన్ని పంట కాలంలో 2 నుంచి 3 సార్లు స్ప్రే చేయాల్సి ఉంటుంది. రైతు మిత్రులారా, చూడండి మిత్రులారా, ఇది మొక్కకు కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు అయినటువంటి మాంగనీసు, మెగ్నీషియము, బోరాను, ఐరన్, కోబాల్టు, నికెలు మరియు జింక్లను సమకూరుస్తుంది. ఇది అర లీటర్ బాటిలు మనము అర ఎకరానికి స్ప్రే చేస్తున్నాము. రైతు మిత్రులారా, 1 ఎకరానికి మనము 1 లీటర్ చొప్పున ఒక పంట కాలంలో 2 నుంచి 3 సార్లు కనుక స్ప్రే చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చు. రైతు మిత్రులారా, చూడండి రైతు మిత్రులారా, నాకున్నటువంటి అర ఎకరం భూమిలో పసుపు విత్తినాను. పసుపు విత్తిన తర్వాత ఇప్పుడు నేను సూక్ష్మ పోషకాల ద్రావకం మల్టీప్లెక్స్ మైక్రో న్యూట్రియంట్ ఫర్టిలైజర్ను తీసుకువచ్చి ఈ అర ఎకరం భూమిలో స్ప్రే చేస్తున్నాను. రైతు మిత్రులారా, మొక్కకు కావలసినటువంటి సూక్ష్మ పోషకాలు అయినటువంటి ఐరన్, నికెలు, కోబాల్టు, జింకు, మాంగనీసు, బోరాను, మెగ్నీషియం అన్నీ కూడా ఈ మల్టీప్లెక్స్ మైక్రో న్యూట్రియంట్ లిక్విడ్ ఫెర్టిలైజర్లో ఉన్నవి మిత్రులారా. చూడండి మిత్రులారా, నేను ఇప్పుడు పసుపు పంటలో స్ప్రే చేస్తున్నాను. మనము ఈ విధంగా పసుపు పంటలో 2 నుంచి 3 సార్లు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే పసుపు బాగా వృద్ధి చెందుతుంది. అదేవిధంగా అధిక దిగుబడి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. రైతు మిత్రులారా, చూడండి మిత్రులారా, ఏ విధంగా స్ప్రే చేస్తున్నాం అనేది ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. 1 అర ఎకరం భూమిలో పసుపు పంట పెట్టినాను. ఈ పసుపు పంటలో సూక్ష్మ పోషకాల లోపాలు ఉన్నాయి. ఆ సూక్ష్మ పోషకాల లోపాలను సవరించడానికి నేను మైక్రో న్యూట్రియంట్ ఫెర్టిలైజర్ మల్టీప్లెక్స్ను తీసుకురావడం జరిగింది. చూడండి మిత్రులారా, మనము ఈ విధంగా పసుపు పంటలో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్